వందలాది సినిమాలకు ఆ చెట్టు మంచి షూటింగ్ స్పాట్. గోదావరి ఒడ్డున ఉండే ఆ చెట్టు కింద ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి. నది ఒడ్డున రచ్చబండ కార్యక్రమాలు, ప్రజల పల్లె పంచాయతీలు, చతుర్ముఖ పారాయణం, ఇలా ఎలాంటి సీన్స్ను చిత్రీకరించాలన్నా సినీ దర్శకులకు వెంటనే గుర్తుకొచ్చేది ఆ చెట్టే. అటువంటి భారీ వృక్షం నేలకూలింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అంటే ఎవరికీ అంతగా తెలియదు. అదే సినీ ప్రముఖులను అడిగితే ఓ ఆ ఊరా అంటారు. ఎందుకంటే గోదావరి నది ఒడ్డున ఉండే ఆ గ్రామానికి సినిమా రంగంతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆ గ్రామంలోని నది ఒడ్డున ఉండే భారీ వృక్షంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఎందుకంటే ఆ చెట్టు కింద, చెట్టు పరిసరాల్లో ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సినిమాల షూటింగ్లు ఇక్కడ జరిగాయంటే ఆ భారీ వృక్షం ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాలకు కేంద్ర స్థానంగా ఉన్న ఆ చెట్టు 2 రోజుల క్రితం నేలకూలటంతో ఇటు సినిమా పరిశ్రమలోనూ ఆ గ్రామ ప్రజలను ఆవేదనకు గురిచేసింది. నూట 50 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన సింగలూరి తాతబ్బాయి అనే వ్యక్తి ఈ నిద్ర గన్నేరు చెట్టును నాటారు. చెట్టు పెరిగి పెద్దదవటం, గోదావరికి అభిముఖంగా ఉండటం, ఆ చెట్టును ఆనుకునే రేవు ఉండటంతో ఆ చెట్టు వద్ద వందలాది సినిమాలు తీశారు. అంతేకాకుండా ఇక్కడ గోదావరి నది కూడా కొంతవరకు నీటితో నిండి ఉండటం, తర్వాత తెల్లని ఇసుక తిన్నెలు ఉండటంతో ఆ స్పాట్ సినిమా స్పాట్ గా మారిపోయింది. దానికి తోడు ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేస్తే సినిమా హిట్టే అనే విశ్వాసం సినీ పరిశ్రమలో ఉంది. 1964లో వచ్చిన మూగ మనసుల సినిమాలో అక్కినేని జమున మీద చిత్రీకరించిన గోదావరి కట్టుంది అనే పాటను ఇక్కడే షూట్ చేశారు. 1975లో పాడి పంటల సినిమాలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాట హీరో కృష్ణ మీద ఈ పరిసరాల్లోనే షూటింగ్ జరుపుకుంది. 1974 నుంచి 1985 వరకు ఈ చెట్టు పరిసరాల్లో ఎక్కువ సినిమా షూటింగ్లు జరిగాయి. కురులకు కుసుమం జతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా. దేవత, వంశవృక్షం, బొబ్బిలి రాజా, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, స్వాతిముత్యం, గోదావరి, రంగస్థలం, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇటీవల వచ్చిన గేమ్ చేంజర్, ఇలా ప్రముఖ నటులు, దర్శకుల సినిమాలు ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. దర్శకుడు వంశీ ఈ చెట్టు లేకుండా ఏ సినిమాను తీయరు. ఆయన ఏకంగా 18 సినిమాలను ఈ వృక్షం పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ చెట్టు నీడలో విశ్వనాథ్, కె రాఘవేంద్రరావు, దాసరి, జంధ్యాల, ఈవివి, సుకుమార్, ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఇక్కడ షూటింగ్ చేసిన వారే. ఎన్నో వరదల్ని, తుఫాన్లను తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు 2 రోజుల క్రితం నేల కొరిగింది. గోదావరి వరదలకు చెట్టు చుట్టూ నిర్మించిన దిమ్మె పగిలిపోవడంతో ఆ ప్రభావం చెట్టుపై పడింది. 2గా చీలిపోయి నేల కొరిగింది. కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనే తెలియక సగం చెట్టు రాత్రి ఇరిగిపోయింది. 9:30 టైంలో మేము అందరం వచ్చి ఇక్కడ చూసి చాలా దిగ్భ్రాంతిలోనే ఏం చేతనంటే మా ఇంట్లో, మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగినట్టు చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు పోనీ దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. దీనివల్ల మా ఊరుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ మహావృక్షం పోవడంలో మా ఊరు ప్రధానిగా మొత్తం అంతా, మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు తమ గ్రామానికి ఎంతో పేరు తీసుకువచ్చిన ఆ భారీ వృక్షం నేల కొరగడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.